వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ ఇచ్చుకోండి. ఈరోజు మీకు వెరైటీ రెసిపీ ఏంటంటారా? కాకరకాయ అంటే ఎవరికి ఇష్టం ఉండదు కదా, కానీ ఇలా నా స్టైల్లో చేసుకున్నారంటే కంపల్సరీగా రెగ్యులర్గా ఎప్పుడు కాకరకాయ చేసినా ఇలానే చేసుకుంటారు. ప్రాసెస్లోకి ఇలా నా ప్రాసెస్లో చేసుకున్నారంటే అన్నంలోకి, చపాతీలోకి, జొన్న రొట్టెలోకి సూపర్ అంటే సూపర్ ఉంటుంది. చేదు మాత్రం అస్సలు ఉండదు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా నా స్టైల్లో ఒకసారి చేసుకోండి. తర్వాత ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను ఇక్కడ 1/2 కిలో కాకరకాయలు తీసుకున్నాను. అన్నిటిని ఇట్లా రౌండ్గా కట్ చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. మరీ క్రిస్పీగా కాకుండా కొంచెం మెత్తగా చేసుకోవాలన్నమాట డీప్ ఫ్రై. ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి. నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ వాడాను, 2 స్పూన్స్ వాడాను. మంచిగా ఫ్రై చేసుకోవాలి కాకరకాయలను అన్నిటినీ ఈవెన్గా. చూసారా, ఇంకా కొంచెం మగ్గాలన్నమాట ఆయిల్లో. మరీ ఎక్కువ మగ్గిపోకూడదు, చెప్పాను కదా ఇందాక, క్రిస్పీగా అయితే కర్రీలాగా ఉండదన్నమాట. ఆల్మోస్ట్ ఆల్ ఫ్రై అయిపోయినాయి. వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. మీకు ఆయిల్ ఎక్కువ అనిపిస్తే కొంచెం వేరే సపరేట్గా తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు పొడవుగా కట్ చేసిన 2 ఆనియన్స్ని తీసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకుందాము. ఆనియన్స్ బాగా మగ్గిపోవాలి, అప్పుడే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. కాకరకాయ అస్సలు చేదు ఉండదండి. నేను చేసే ప్రాసెస్లో కంపల్సరీ చేసుకోండి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి, అలాగే కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని మగ్గించుకుందాము. మంచిగా మిక్స్ చేసుకొని ఆనియన్స్ రెడ్గా అయిపోవాలి, మంచిగా అవుతాయి అన్నమాట. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, దీంట్లోకి నేను టమోటా కూడా యాడ్ చేస్తున్నాను. చిన్నవైతే 2, పెద్దదైతే 1 సరిపోతుంది 1/2 కిలో కాకరకాయలకి. మంచిగా టమోటా మగ్గిపోతుంది కదా, అప్పుడు నేను 1.5 టేబుల్ స్పూన్ కారం తీసుకున్నాను. మీరు కంపల్సరీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇప్పుడు పోపు అంతా రెడీ అయిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కలను దాంట్లో వేసి సిమ్లో పెట్టి కంపల్సరీ ఒక 10 మినిట్స్ మగ్గించుకోవాలి. అప్పుడే కాకరకాయలకి ఆ కారము, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా పడుతుంది. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టి వదిలేద్దాము. మంచిగా మిక్స్ చేసినాం కదా, మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా వదిలేయాలన్నమాట. చూపిస్తాను మీకు 5 మినిట్స్ తర్వాత. ఇంకొకసారి కలుపుకొని ఇంకొక 5 మినిట్స్ మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా వదిలేసేయాలి. అన్నంలోకైనా కూడా చేదనిపించదండి, చాలా బాగుంటుంది. మీరు ఒకసారి నా స్టైల్లో ట్రై చేసుకోండి. ఎలా వచ్చిందో మాత్రం నాతో కంపల్సరీ షేర్ చేసుకోండి. అంతేనండి, రెడీ అయిపోయింది. ఫైనల్గా కొంచెం కట్ చేసిన కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని మనం సర్వ్ చేసుకుంటే టేస్టీగా ఉండే చేదు లేని కాకరకాయ కూర రెడీ అయిపోతుంది. కంపల్సరీ ట్రై చేసుకొని నాకు ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ చేయండి. అంతేనండి, అన్నంలోకైనా, చపాతీలోకైనా, రోటీలోకైనా చాలా బాగుంటుంది. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఎవ్రీవన్.